హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో నిహారిక ఏదో ఐటెం చేస్తూ ఉంది. అసలు ఏం చేస్తుంది ఏంటి అనేది నిహారికని అడిగి తెలుసుకుందాం. ఏం నిహారిక, ఏం చేస్తున్నావు? ఏంది ఏం చేస్తున్నావు? చూడు, ఈ మా చెట్టు కొబ్బరి టెంకాయలు ఫ్రెండ్స్. ఇది తీసేసావా బుసుకులు? అంటే చిప్పలను తీసేసావా? ముదురు టెంకాయలు ఉన్నాయి కదా, అవి కోసాను కదా నేను. మన ఛానల్లో వీడియో ఉంది. ఆ టెంకాయలు ముదురుగా ఉన్న టెంకాయలన్నీ నీళ్ళు తాగేసి ఆ చిప్పలు అట్లాగే ఎండబెట్టేసింది పైన మిద్ది మీద. ఎండబెట్టేసి ఈరోజు బాగా ఎండిన తర్వాత తురుముతా ఉంది. తురిమి ఇంకేముంది, కొబ్బరి ఉండలే కదా, కొబ్బరి ఉండలు చేస్తుంది ఫ్రెండ్స్. బెల్లం వచ్చులు 2 తెచ్చేసింది. ఎంత ఎక్కువ ఖర్చు? 15. కవర్లను పెట్టేసి వాళ్ళ ఈగులు వాళ్తున్నాయి కదా, చెవులకే అప్పుడే కట్టేసి పక్కన పెట్టేసి ఏం కాదు. 2 బెల్లం వచ్చులకి సరిపోద్దంటావా? సరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా 3 కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఒక వచ్చేస్తా, తర్వాత చూసుకొని మరీ తీగున్న తిన్నాం, ఎగురు కొట్టేస్తా ఒక తిన్నాం కాదు. అటైతే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కొబ్బరి ఉండలు, అది కూడా బెల్లం కొబ్బరి ఉండలు ఎలా రెడీ చేసుకోవాలో తెలియకపోతే ఈరోజు ఈ వీడియోని చూసేయండి. ఈరోజు మన ఛానల్లో రాబోతా ఉన్న ఐటెం వచ్చేసి తినే ఐటెం కొబ్బరి ఉండలు, బెల్లంతో చేసేటివి. బెల్లం కొబ్బరి ఉండలు, నెయ్యి లేదు, ఏం లేదు, ఇది బెల్లము ఎండు కొబ్బరి అంతే. అటైతే ఎందుకు ఈ 3 ఆపేసి ఇంట్లో నీకు కూరకి దేనికో దానికి కదా ఎండు కొబ్బరికి అవసరం వచ్చినప్పుడు. నువ్వు కూరలో కూడా వేయట్లేదు కదా, మర్చిపోయా, చికెన్ కూరలో కూడా వేయట్లేదు కదా. చదువులే తురిమేసి. ఇప్పుడు ఇవి ఎండ పెడతాలే, ఎండబెట్టి వస్తాయి పచ్చట్లోకి. ఓకే, కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకున్నాను కొద్ది రోజులు అయిన తర్వాత. ఎండ పెడతా ఉంది, సరే ఎండు కొబ్బరి కోసం ఎండ పెడతాను అనుకున్నాను. ఈరోజు దీనికి మూడిందనమాట ఈ కొబ్బరికి. కొబ్బరి ఉండలేదు చేస్తున్నానంటే పిల్లల నుండి చాలా రోజుల నుంచి ఈ పచ్చి కొబ్బరి టెంకాయ నీళ్ళు తాగేసి అడబెట్టిన తర్వాత మమ్మీ కొబ్బరిలో చేయమమ్మీ అంటున్నారు. సరేలే చేద్దామని చెప్పి చేసేస్తున్నా, వాళ్ళకి కూడా తెలియదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ కొబ్బరి అంతా తురిగిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఎక్కడ చేసేది గ్యాస్ పైన కాదు, కట్టెల పొయ్యి మీద. ఆహా, ఓహో, అటైతే ఈరోజు అయినట్టే. ఏది అయినట్టే? అదే అవుతుంది ఈరోజు అంటున్నా ఒక ఐటెం. సరే కానీ చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి అయితే నీట్గా నిహారిక మొత్తం తురిమేసుకుంది. కొబ్బరి అంతా ఇది ఇప్పుడు బెల్లం వచ్చులు ముక్కలు చేసుకుంటుంది. ఆ కవర్లను పెట్టి అట్లా పెట్టేసి కొట్టేసి దాన్ని మళ్ళీ మట్టి అవ్వకుండా కింద. ఆ విధంగా కొంచెం మెత్తంగా పగలగొట్టేసుకొని బాగా నలగొట్టేసుకొని మెత్తంగా ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నిహారిక అయితే పొయ్యి ముట్టించేసింది. ఈ మధ్య పొయ్యి వాడలేదు కదా, ఆ రాళ్ళు సరిగా లేవు, జాగ్రత్త పెట్టుకో. ఉత్త కళాయి పెట్టింది ఫ్రెండ్స్. ఆ కళాయిలో ఏం పోయలేదు, ఆయిల్ కానీ ఏం లేదు. ఆ కళాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత తురుము పెట్టుకున్న ఆ కొబ్బరి తురుముని అందులో వేసేస్తుంది. ఇక్కడ పొయ్యి దగ్గర చేయాలనుకున్నప్పుడు కొద్దిగా రాళ్ళు బాగా పెట్టుకోవాల్సింది కదా. నువ్వు పెట్టచ్చు కదా, నాకు హెల్ప్ చేయొచ్చు కదా. నేనంటే కొబ్బరి తురుముకుంటా ఉన్నాను, చేయొచ్చు కదా నువ్వు. పొయ్యి మీద చేస్తాను నేను అనుకోలేదుగా, చెప్పాను కదా నేను చేసేటప్పుడు చెప్పావు. రే కొబ్బరి తిరుగుతా ఉంది, నేను ఈ పని చేద్దామని లేదు, అసలు కొద్దిగా కూడా లేదు. నేను గ్యాస్ మీద చేయొద్దని చెప్పాను నిన్న, పొయ్యి మీద చేయమనడానికి. గ్యాస్ మీద చేస్తాను అనుకున్నా, కానీ కట్టెలు పొయ్యి మీద చేస్తే రుచి వేరని నువ్వు అంటివి.
రాళ్ళు సరిగ్గా పెట్టుకోవాలిగా. కొద్దిగా సెట్ చేసుకో, రాళ్ళు బాగుంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మాత్రం దూరగా రావాలి. గ్యాస్ మీద మీరు పెట్టుకున్నా లేదా పొయ్యి మీద పెట్టుకున్నా సరే మనం తురుముకున్న కొబ్బరి ఈ విధంగా దూరగా రావాలన్నమాట. మళ్ళీ బెల్లంలో ఉడికిద్ది కదా, ఆ స్మెల్ భలే ఉంది ఫ్రెండ్స్. పొయ్యి మీద ఆతనం చేసామనుకో మాడిపోయిద్ది. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఈ తురుము మనం వేయించుకున్నాం కదా, ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు. నెయ్యి ఒకవేళ మీరు యాడ్ చేసుకునే పని అయితే యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. బెల్లం వేస్తున్నాం కాబట్టి మేమైతే అదేమీ వేయలేదు. దబ్బర్ తీసిన తర్వాత చూడడం మనతుందా, పొయ్యి అరుస్తుంది మళ్ళీ. వద్దు, మా ఇంటికి చుట్టాలు వస్తారు. మీకు తెలుసా ఫ్రెండ్స్, చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అంటున్నది ఇట్లాగే, పొయ్యి అరిసిందనుకో ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారని లెక్క. ఎవరు వస్తారు చెప్తారు, రాని ఎవరు. బెల్లం అంతా ఇవ్వండి అచ్చులు కాబట్టి ఆ ఊరికట్టి కొట్టగానే నలిగిపోయి. బెల్లం అంతా సరిపోద్దులే, వేసి బెల్లము కొబ్బరి సరిపోయే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరీ ఎక్కువ వేసిన తీపి ఎక్కువ అయిపోద్ది, తక్కువ వేసినా మరి తక్కువగా ఉంటుంది. అట్లా సరి సమానంగా మీరు చూసుకొని మీరు ఎంత కొబ్బరి తురుము అయితే తీసుకుంటున్నారో అందులో సరిపోయేంత బెల్లం వచ్చులు మనం వేసుకోవాలి అంతే. మేము వేస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరిలోకి 2 బెల్లం వచ్చులు. ఆ తురుముకి ఈ బెల్లానికి 2కి సరిపోద్దని మా అంచనా కరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే తీపి ఎక్కువ అయిపోద్ది, లేదా మరి తక్కువ అయిపోద్ది. ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఆ బెల్లం కరిగిన దాకా కలిపెడుతూ ఉండాలి ఫ్రెండ్స్. గరిటతో అట్లా కలిపెడుతూ ఉండాలి. ఈ కొబ్బరి తురుము ఫస్ట్ మీరు ఎంచుకునేటప్పుడు కూడా అదే విధంగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోద్ది అనమాట. అట్లా మంట పెట్టి వదిలేస్తే గ్యాస్ మీద కానీ పొయ్యి మీద కానీ. గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టేస్తాం, ఇక్కడ సిమ్ ఏముండదు, డైరెక్ట్ కనెక్షన్ కాదు ఇది. ఒకే మంట. సిమ్లో పెట్టుకోవాలంటే పుల్లని తీసి పక్కన పెట్టేయాలంటే. అదే ఆ కొబ్బరి చిప్పలు వేసేసింది నేరక పొయ్యిలో. కొబ్బరి తీసి ఒక చిప్పలు ఉన్నాయి కదా, అవి వేసేసి మంట వేసింది అంతే ఫ్రెండ్స్. చూసారా, మాకు కూడా 2 వచ్చులు సరిపోలేదు, సరిపోతుంది అని అంచనా వేసాము. మాకు కూడా అంచనా రాంగ్ అయింది చూసారా. ఇప్పుడు మళ్ళీ నేరక షాపుకి పోయి ఇంక పచ్చ తెచ్చి అదే ఒక్కోసారి మన అంచనాలు తప్పు అవుతాయి. అది మనం తీరా ఆ టయానికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. నేను నిహారిక ఏమో ఇంకోటి తెస్తానండి, నేనే వద్దన్నా అప్పుడేమో. ఇంకా నన్ను తిడతా పోయింది. మెత్తగా కొట్టుకొని అందులో వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేద్దాం. మెత్తగా పొడి చేసుకొని అది కూడా వేసేస్తుంది అందులో. నేను ఇంకోటి తెచ్చుకుంటా అన్నప్పుడు తెచ్చుకోలే అని ఉంటే సరిపోయిండేది. నేను అంచనా వేయడం వల్ల రాంగ్ అయింది. ఇప్పుడు నిహారకే కరెక్ట్ అయింది, నేనే రాంగ్ అయ్యా. ఇంకా మాట చెప్తానే ఉంటాడు ఈరోజు అంతా. అంతే కదా, తప్పు ఒప్పుకోవాలి కదా ఫ్రెండ్స్. తనేమో తెస్తానండి ఒక ఖర్చు, కానీ నేనే వద్దన్నా, తీపి ఎక్కువ అయిపోద్దిలే వద్దని. ఇంకా మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టి మంట ఏమంతగా పెట్టకుండా తక్కువ మాట పెట్టాలి ఫ్రెండ్స్. సెగ వెళ్తే సరే. యారిక పిల్లలు వచ్చే టైం అయింది. ఎరడాలకు వచ్చిందా? ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇట్లా గోల్డ్ కలర్లో వస్తే అప్పుడు మామూలుగా ఉండదు. ఆహా, చుట్టాలి. సరే కానీ ఫ్యాన్ కాస్తుందంటే వీళ్ళు వచ్చేస్తారు ఫ్యాన్ కింద. పోయినసారి ఇంతకుముందు చేసినప్పుడు నువ్వు తెల్లంగా అసలు అది తినబుద్ధి కాదు అట్లా. ఇప్పుడు ఇది మీరు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది మీరు మాడిపోయింది అనుకుంటున్నారేమో. లేదు,
గోల్డ్ కలర్లో అనమాట. ఇట్లా చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి కదా మనం చేసింది, పచ్చి కొబ్బరి అనుకోండి అది వేరే ఉంటుంది ఆ కొబ్బరి ఉండ అనేది. ఇది మనం పచ్చి కొబ్బరిని బాగా ఎండబెట్టి ఎండు కొబ్బరితో చేసుకుని కొబ్బరి ముద్దలు అనమాట. చాలా బాగుంటుంది. 1 second. Hey, 1 second. చిన్నగా ఏది నువ్వు చెప్పులు అటు పెట్టేసి ఇంట్లో పెట్టుకో బ్యాగు. ఏమి లేటు ఏమి సైకిల్ ఇచ్చొచ్చా షాప్ దగ్గర. నువ్వు సైకిల్ వేసుకోకపోతే వేసుకోపోండి, తొందరగా వచ్చేద్దరు ఇద్దరు. చిన్న 1 second మీకోసం అమ్మ ఒక చేయలేదు. 1 second ఆగవమ్మా, వరిగిస్తాను ఆడికి. 1 second. ఎంత ఆపి ఆగలేదమ్మా. 1 second ఉండవా అంటున్నారు. ముద్దలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్, మామూలుగా లేవు ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, పచ్చి కొబ్బరి చేసుకునేటప్పుడు మీకు తక్కువ బెల్లం పడుతుంది. ఎండు కొబ్బరి ఈ బెల్లం కలిపి ముద్దలు తీసుకునేటప్పుడు మీకు కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది అనమాట. నేనేంటంటే వైట్ కాదు, కొద్దిగా బాగా గోల్డ్ రనివ్వు అని చెప్పి అన్నాను. బాగా భలే స్మెల్ అయితే భలే ఉంది. మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటంటే చైతన్యం తగ్గుతూ ఉంటుంది, అందుకోసం నేను నెయ్యి యాడ్ చేయలేదు. పొలాల దగ్గర సాయంత్రం కూడా వేస్తున్నారు అక్కడ. సూపర్. టైం 5 అవుతుంది కదరా, 5:10 అట్లా అవుతుంది. ఏం ఫోటోలు తీసారా? డైలీ సాయంత్రం టైము ప్రణవి ఒక 5 గంటలకు మమ్మల్ని వదిలేదు. ఒక అరగంట అయింది వచ్చింది ప్రణవి. నీ క్లాసే కదా. 5 గంటలకు మమ్మల్ని వదిలేదు. ఇప్పుడు బ్యాగులు బయట పెట్టున్నాం మేము. వాష్రూమ్కి వెళ్ళిందండి శాసనని పూలు అమ్ముతున్నా, ఆయన వదిలి పెట్టాడు బండి మీద. అప్పుడు చూసి చిన్నగా వస్తా ఉన్నా అయ్యి మాట్లాడుకుంటా చేస్తాను. చూడు ఆ గట్టి ఎంత బాగుంది చూడు, అంత ఉంది. తినమ్మా ఎట్లుంది చెప్పండి. చేను కాలిపోతున్న అమ్మకి మీకోసం చేస్తా ఉంది. అయితే నేను కూడా చేస్తా. నువ్వా? వాడు కూడా చేయలేదు. చేస్తా చూడు దాని పేరు ఏగలో అంటారు. వేడివేడిగా ఉందిలే, ఆ వేడి కడిగి తినండి. ఎట్లా ఉంది చెప్పండి మీరు. తీసుకో. అదే కాలేదు పట్టుకోండి. కాదురా వేడిగా ఉంది. పెద్దపోయింది, తక్కువ వేసిందే అప్పటికి అమ్మ. బాగుంది, లైట్ ఎక్కువ బాగుంది. ఆడితే బాగుంటుంది. మనమే పాకం రాలేదని చెప్పి ఇంకొచ్చి చేసాము. ఎందుకు ఇచ్చావు డాడీ? నాకు రాదు, బండి గుద్దుకుంటే వెళ్తా. డాడీ పొద్దున చాలా లేట్ అయింది, మేము వెళ్ళలేవా? మేము ఆ చేరాల్లో 1, 2, 3 అంట పుర్రమంట పరిస్తా ఉన్నాం. మళ్ళీ ఆడాయి 1, 2, 3 అంట పరిస్తా ఉన్నాం. ఇంకెళ్ళి సప్పనాగి ఆడ బ్యాగ్ పెట్టి
క్లాస్కి వెళ్ళాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే సార్ అడిగేవా చూడండి. ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి రెండిట్లో కొంచెం తేడా అనమాట. పచ్చి కొబ్బరి అయితే మీరు బెల్లం ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ కోసం అయితే కొంచెం వేసుకోండి. కానీ కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి ఉంటుంది కాబట్టి మీకు పాకం ఎక్కువ అయిపోద్ది అనమాట. ఈ ఎండు కొబ్బరికి బెల్లం ఎక్కువ లాగద్ది, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. కానీ మీరు ఎంత చేసుకుంటున్నారు, ఎంత మోతాదు చేసుకుంటున్నారో దాన్ని బట్టి సరిగ్గా చూసుకొని చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నిహారికి ముద్దలన్నీ చేయాలి. ఎలా ఉందిరా టేస్ట్? సూపర్ అడ్రస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి బ్లాగ్తో, ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ ఫామ్ ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.